ప్రధానికి ఎక్కడ పేరొస్తుందోననే భయంతోనే ఆనాడు కేసీఆర్ ఇప్పుడు రేవంత్ కేంద్ర పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లలేదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. సికింద్రాబాద్ క్లాసిక్ గార్డెన్లో ఖాదీ ఇండియాలో భాగంగా ఖాదీ విలేజ్ ఇండస్ట్రీ కమిషన్ ఆధ్వర్యంలో గ్రామ ఉద్యోగ వికాస్ యోజన కింద 600 మంది నిరుద్యోగులకు మిషనరీ పంపిణీ చేశారు. అత్యాధునిక టెక్నాలజీతో కూడిన మిషనరీని అందించారు. వారితో పాటు మరో 10 మందికి ఉపాధి కల్పించాలన్న ఉద్దేశంతో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు కిషన్ రెడ్డి తెలిపారు. అనేక సంవత్సరాలుగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం ఖాదీ విలేజ్ ఇండస్ట్రీస్ విభాగం ద్వారా మరి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి యువకులకు మహిళలకు ఉపాధి అవకాశాల కోసం శిక్షణ ఇచ్చి వాళ్ళకు కావాల్సినటువంటి టూల్ కిట్స్ ఇచ్చి బ్యాంకు నుంచి ఆర్థిక సహకారం అందించి మరి గ్రామీణ ప్రాంతాల్లో మరి యువతీ యువకులు తమ కాళ్ళ మీద నిలబడాలనే దృక్పథంతో ఈరోజు మీరు చూశారు ఏ రకంగా మరి అనేక పరికరాలు అందించడం జరిగింది. అంతేకాకుండా ఈరోజు పెద్ద ఎత్తున ఖాదీ ప్రమోట్ చేస్తూ ఉన్నాం. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి చేనేత కార్మికులను ఆదుకోవాలనే దృక్పథంతో గతంలో ఎన్నడూ లేని విధంగా ఈరోజు ఖాదీ అమ్మకాలు పెరిగిన విషయం మనవి చేస్తా ఉన్నాను. మోడీ గారు కోరినట్టు ప్రతి వ్యక్తి కూడా వారానికి ఒక్కరోజైనా ఖాదీ దుస్తులు ధరించి మరి చేనేత కార్మికులను ఆదుకోవాలి, వాళ్ళ ఉపాధి అవకాశాలు మెరుగుపరచాలన్నదే మోడీ గారి లక్ష్యము. ఆ దిశలో ఈరోజు చాలా పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు మెరుగుపడతా ఉన్నాయి, ఖాదీ అమ్మకాలు పెరుగుతూ ఉన్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో యువతి యువకులకు ఖాదీ విలేజ్ ఇండస్ట్రీస్ ద్వారా అనేక రకాల మరి ఉపాధి అవకాశాలు మెరుగుపరిచేటువంటి కార్యక్రమం